ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ముదురుతోంది. తగ్గేదేలే అంటున్నాయి రెండు దేశాలు. ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అదే టైంలో రెండు దేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కొనసాగుతుంది వార్. పేలుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి ఇరాన్, ఇజ్రాయెల్లు. క్షిపణులతో రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లో ఇప్పటిదాకా 230 మంది చనిపోయారు. ఇజ్రాయెల్లో 25 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుంది అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. రెండు దేశాలు వెంటనే రాజీకి రావాలని మరోసారి పిలుపునిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్కి సిరియా, జోర్డాన్ లాంటి ముస్లిం దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై పాకిస్తాన్ మాట మారుస్తోంది. ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తామన్న వార్తలో నిజం లేదని ప్రకటించింది పాకిస్తాన్. తమ గగనతలాన్ని వాడుకోవడానికి ఇజ్రాయెల్కు అనుమతినిచ్చింది సిరియా గవర్నమెంట్. టెల్ అవీవ్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ దాడిలో స్వల్ప నష్టం మాత్రమే జరిగినట్లుగా తెలుస్తోంది.